టేక్ ఇట్ ఇన్ రైటింగ్. 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. మీరు పాదయాత్ర 226 రోజులు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపై మీరు గెలవాలనుకుంటున్నారా, లేకపోతే మీరు ఇచ్చిన హామీలు సూపర్ 6 కానీ, లేకపోతే జనసేన ఏదైతే చెప్తుందో షణ్ముఖ వ్యూహం అని, దానిపైన హామీల మీద గెలవాలనుకుంటున్నారు? చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, చేయబోయే చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీది. అభివృద్ధి సంక్షేమం రెండు కావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన బాధ్యత కూడా ప్రజలపైన ఉంది. సో మీరు నా స్పీచ్ చూసినా, నేను ఇచ్చిన హామీలు చూసినా, ఎక్కువ భాగం ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏం చేయబోతున్నాం అనేది చాలా స్పష్టంగా చెప్తాను. సో అటు పక్కన సూపర్ 6 ఉంది, ఇంకో పక్కన మా అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయబోతున్నాం కూడా చాలా స్పష్టంగా చెప్తాం జరుగుతుంది. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలి అని ఆయన కూడా నిర్ణయం తీసుకున్నారు. కలిసికట్టుగా మేము పోరాడతాం. సార్, మీరు మీ పాదయాత్ర మొత్తంలో కూడా గుంటూరు జిల్లాలో అనుకుంటా, నాకు గుర్తున్నంతవరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే పనిచేసిన కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళలో చాలామందిని చంపేశారు. కొంతమంది నాయకులను ఊరొదిలి వెళ్ళిపోయారు. కొన్ని చోట్ల గుంటూరు, హైదరాబాద్ లాంటి చోట్ల కంపెనీల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. మీరు వాళ్ళందరితో ఒక సమావేశం నిర్వహించారు, వాళ్ళ బాధలు విన్నారు. మీరు కూడా ఆ రోజు చాలా ఇదైపోయారు. అంటే వీళ్ళందరినీ ఇలా సాధించారు అని చెప్పి మీరు అప్పటి నుంచి రెడ్ బుక్ ఒకటి తయారు చేసాం, దాంట్లో వీళ్ళందరి పేర్లు ఉంటున్నాయి అని చెప్తున్నారు. ఎలా ఏం చేస్తారు వీళ్ళందరినీ? ఎందుకంటే కార్యకర్తలు మీకు చెబుతుంది ప్రతి చోట కూడా నేను చూస్తున్నాను, అదే చెప్తున్నారు. మేము ఎంత ఇబ్బంది పడ్డాం, కేసులు పెట్టారు, తర్వాత మేము ఊరొదిలి వెళ్ళిపోయామని చెప్తున్నారు. ఏం చేస్తారు? ఎలా వాళ్ళని మీరు రెడ్ బుక్ని ఏం చేయబోతున్నారు? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కక్ష సాధింపు నమ్ముకోలేదు. 2014 నుంచి 19 వరకు ఏనాడు వైకాపా కార్యకర్తలు మేము ఇబ్బంది పెట్టింది లేదు. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెడతాం, తెలుగుదేశం పార్టీ కంచుకోటలో పనిచేస్తున్న మా నాయకులపైన దాడి చేస్తాం, దొంగ కేసులు పెడతాం, జైలుకు పంపిస్తాం అనేది ఒక వ్యూహంగా పెట్టుకుంది ఈ ప్రభుత్వం. అధికారులపైన పవిత్రమైన బాధ్యత ఉంది, అది రాజ్యాంగం అమలు చేస్తాం. కానీ కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి మా పైన దొంగ కేసులు పెట్టి మా కార్యకర్తలు ఇబ్బంది పెడతాం జరిగింది. రేపు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మొత్తం వివరాలు నా దగ్గర ఉన్నాయి. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి వాళ్ళు జైలుకి వెళ్ళే విధంగా మేము చేస్తాం. ఎందుకంటే అధికారులు కూడా చట్టాన్ని ఉల్లంఘించకూడదు, చట్టాన్ని అమలు చేయాలి. ఒత్తిడి ఎంత వస్తే తప్పుకోవాలి, కానీ ఒత్తిడి ఉంది కనుక నేను చేశానంటాం చాలా పొరపాటు. వాళ్ళనైతే మేము వదిలిపెట్టాం. రెడ్ బుక్ని మీ దగ్గర ఉంచుకుంటున్నారా, చంద్రబాబు గారికి ఇస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారికి ఒరిజినల్ ఇచ్చి కాపీ నేను పెట్టుకుంటాను.